హైదరాబాద్లోని నాగోల్లో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం 33 జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్మ సంఘాన్ని క్రమశిక్షణతో దినదినాభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. సంఘానికి సేవ చేయడానికి యువతరం ముందుకొస్తే వారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. అలాగే కోకాపేట్లోని దొడ్డి కొమరియా భవనం విషయంలో అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాల నుండి కార్యవర్గ సభ్యులు వచ్చిండ్రు. అన్ని జిల్లా అధ్యక్షులతో మాట్లాడిపించడం జరిగింది. ఫస్ట్ది ఎన్నికలు జూన్ ఎండింగ్ వరకు ఎన్నికలు జరపాలి. జూలైలో స్టేట్ కమిటీ ఎన్నికలు జరపాలి అనేది ఇవాళ అన్ని జిల్లా అధ్యక్షుల కార్యవర్గానికి మేము ప్రతిపాదించడం జరిగింది. రెండవది కోకాపేట్లో ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీ కాకముందు 2017లో కేసీఆర్ పట్టుకొని 10 ఎకరాల స్థలము 10 కోట్ల రూపాయలు ఆ మహానుభావుడు ఇచ్చిండు. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన కోకాపేట్లో ఇచ్చిన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనము, ఆ 5 ఎకరాల స్థలంలో మంచి ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి కుర్మ సంఘ సంక్షేమం కొరకు ఆ నిధులను వాడి ప్రతి జిల్లాలో కూడా ఒక కుర్మ సంఘ భవనం, హాస్టల్ భవనాలను కట్టడానికి, కుర్మల సంక్షేమం కొరకు, మా వెనుకబడిన జాతి సంక్షేమం కొరకు ఆర్థిక వనరులను పెంచి ఆ ఆర్థిక వనరులతోటి కుర్మలకు విద్యాభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, సంక్షేమాభివృద్ధి అన్ని కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డుకు, రాష్ట్ర కుర్మ సంఘ సర్వసభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలపడం జరిగింది.